కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో భారీ చోరీపై విచారణ ముమ్మరం చేశారు పోలీసులు. ఈ చోరీ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక క్లూస్ టీంతో పాటు డాగ్ స్క్వాడ్ టీములు చోరీ జరిగిన ఇంటికి చేరుకున్నాయి. రాఘవరెడ్డి కుటుంబ సభ్యులపై దాడి చేసి ఇంట్లో నుంచి 80 తులాల బంగారం, 7 లక్షల నగదు ఎత్తుకెళ్లారు దుండగులు. అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది. అయితే దోపిడీ చేయడానికి ముందు నీళ్ల మోటార్ ఆన్ చేశారు దొంగలు. తర్వాత ట్యాంక్ ఓవర్ఫ్లో కావడంతో మోటార్ బంద్ చేసేందుకు బయటకొచ్చారు కుటుంబ సభ్యులు మోటార్ బంద్ చేసేందుకు బయటకు రాగానే వారిపై ఒక్కసారిగా దాడి చేసి చోరీకి పాల్పడ్డారు దుండగులు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో భారీ చోరీపై విచారణ ముమ్మరం చేశారు పోలీసులు. చోరీ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. క్లోజ్ టీంతో పాటు డాగ్ స్క్వాడ్ టీములు చోరీ జరిగిన ఇంటికి చేరుకున్నాయి. రాఘవరెడ్డి కుటుంబ సభ్యులపై దాడి చేసి ఇంట్లో నుంచి 80 తులాల బంగారం, 7 లక్షల నగదు ఎత్తుకెళ్లారు దుండగులు. అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది. అయితే దోపిడీ చేయడానికి ముందు నీళ్ల మోటార్ ఆన్ చేశారు దొంగలు. తర్వాత ట్యాంక్ ఓవర్ఫ్లో కావడంతో మోటార్ బంద్ చేసేందుకు బయటకొచ్చారు కుటుంబ సభ్యులు మోటార్ బంద్ చేసేందుకు బయటకు రాగానే వారిపై ఒక్కసారిగా దాడి చేసి చోరీకి పాల్పడ్డారు దుండగులు. చిట్టి నేను మోటార్ బంద్ చేస్తామ్మా అంటే నేను రావన్నా మా మేన్న బిడ్డ అన్నది. ఎందుకమ్మా ఇంకా 12 కూడా కాలేదు అని ఇట్లా డోర్ తీస్తా నాకు అంతే. నేను డోర్ తీస్తా అంటేనే కథ వాళ్ళు దొబ్బిండ్రు, నోట్లో బట్ట పెట్టిండ్రు, ఆ సోఫాల మధ్యలో నెట్టేసిండ్రు, ఇక్కడ కత్తి పెట్టిండ్రు. ఇక్కడ కత్తి పెట్టి నువ్వు అంటే చంపుతానన్నా కూడా ఓ ఓ అని మొత్తుకున్నారు. నా బిడ్డ ఉరికొచ్చింది. నా బిడ్డ తర్వాత మళ్ళీ మా ఆయన కూడా ఉరికొచ్చిండు. ఉరికొచ్చినాక కథం నన్ను మీరు ఏమన్నా అంటే దీన్ని చంపేస్తామని అన్నాక వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఆయన నువ్వు పొడవపోతే ఆయన కత్తి ఇరిచేసినాక మళ్ళీ కత్తి పట్టిండ్రట. ఆయనకు కూడా ఇవన్నీ కోసుకపోయినాయి. ఇక నాకు మొత్తం ఇదే పట్టి మొత్తం ఇట్లా గుంజి కట్టేసి నువ్వు అంటే చంపుతావు, నువ్వు మాట్లాడకుండా ఏమేమి ఉన్నాయి అంటే నువ్వు మా వాళ్ళనేమో నాకు నేను అన్ని ఇస్తా అని ఆయన తాళపు తీసి జేబులో కూడా 1,00,000 రూపాయలు ఉంటాయి, అవి తీసి ఇచ్చిండు. 1,00,000 ఉన్నాయో ఎన్నో నేను తెలియదు కానీ ఆ జేబులోకి వెళ్ళి పైసలు ఇచ్చిండు. తాళం ఇచ్చినాక వాళ్ళకి దిగరాలే తాళం. వాళ్ళకి దిగరాకుంటే నడువు తాళం తీస్తురా అని నాకు ఒకటి కత్తిడ పెట్టిండు. తాళం తీయన్న వాళ్ళు ఆయన వేయండు. ఆ తాళం తీసి ఆ బంగారం పైసలన్నీ వన్ చేతిలో పెట్టాడు. బంగారం 80 తులాలు, పైసలు 7 లక్షలు. మీరు పోలీసులో ఫోన్ చేసినా మీరు ఏది చేసినా మిమ్మల్ని చంపేస్తానని బయటికి గుళ్ళెం పెట్టిర్రు. మా ఫోన్లు ఉంటే ఆ బయట కుర్చీలు వేసిండ్రు, పేయిండ్రు. నేనేం చేసిన ఫోను నాకు మెత్త కింద పెట్టుకున్నా. ఆ ఫోన్ ఉండట్లా ఫోన్ చేసుడు అయింది. ఫోన్ చేసినాక మా పిల్లలందరూ వచ్చినాక అప్పుడు నా రక్తం మొత్తం బట్టలన్నీ రక్తమే, ఆయన డ్రెస్ అంతా రక్తమే. ఇక మమ్మల్ని హాస్పిటల్ పట్టుకొని పోయిండ్రు. పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, ఇంట్లో చూసుకున్నారు. ఒక 12 గంటలకు వాళ్ళు వచ్చిండ్రు. 12:20 దాకానో 12:30 దాకానో ఇదంతా జరిగింది. 11:30కి వచ్చారు వాళ్ళు. మోటార్ వేసారు, తలుపు తీసినాం. మేము మోటార్ బంద్ చేద్దాం. తర్వాత లోపలికి నెట్టి కత్తులు పట్టుకొని వచ్చి మీద అటాక్ చేసి పెట్టారు. నన్ను కూడా వచ్చారు. నన్ను కూడా వస్తే ఆపితే నాకు కట్ అయింది. తీసుకుపోయారు మా బిడ్డది.
మా వాళ్ళు బంగారం తీసుకుపోయారు. నాది మెడ మీద చైను ఉంగరాలు అవన్నీ తీసుకున్నారు. అందరిది అంతా 70 తులాల దాకా అవుతుంది. వస్తే అలా పెట్టినా 20 ఏళ్ళ కింద 18 ఏళ్ళ కింద పెళ్ళి అయింది. అప్పుడు మనం కొత్త పెట్టాము.